మీ అందరి కోసం ఇవాళ ఒక స్పెషల్ వీడియో చూపిస్తున్నాను. ఇవాళ నేను న్యూయార్క్ సిటీలో ఉన్నాను. ఇక్కడ ఒక తెలుగు అబ్బాయి హీఈస్ మేకింగ్ ఆల్ ద తెలుగు ఎయిట్స్ అండ్ ఇండియన్ ఫుడ్ వెరీ పాపులర్ అనమాట. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక షెఫ్ న్యూయార్క్లో రెస్టారెంట్ ఓపెన్ చేసి ఆ రెస్టారెంట్లో ఫుడ్ ఎంత క్రేజీగా సర్వ్ చేస్తున్నా అంటే వాళ్ళకి రీసెంట్గా మిష్లిన్ స్టార్ అవార్డు వచ్చింది. ఒకసారి కాదు 2 సార్లు వచ్చాయన్నమాట. మీరు ఎప్పుడైనా న్యూయార్క్ వస్తే కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెస్టారెంట్స్ ఇది అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఫుడ్ చాలా క్రేజీగా ఉంది. ఆల్రెడీ తిన్నాను, మీకోసం మళ్ళీ ఒకసారి తింటాను. అదే కాకుండా మన తెలుగు అబ్బాయి ఐఎమ్ వెరీ ప్రౌడ్ అనమాట. ఒక షెఫ్గా ఇంకో షెఫ్కి మిష్లిన్ స్టార్ అవార్డు వచ్చిందంటే వీ ఆల్ షుడ్ ఫీల్ హ్యాపీ అనమాట. సో ఆ రెస్టారెంట్ ఎక్కడో లేదు, న్యూయార్క్ సిటీలో ఇష్క్ అనే రెస్టారెంట్ ఉంది. ఇదే అనమాట ఆ మిష్లిన్ స్టార్. షెఫ్కి మిష్లిన్ స్టార్ అంటే ఆల్మోస్ట్ ఆస్కార్ అవార్డు ఇచ్చింది అనమాట. అన్నిటికంటే ఎక్కువ పురస్కారం అంటారు కదా, అదనమాట. సో ఇది వచ్చిందంటే ఆ షెఫ్ ఒక మెట్టు ఎక్కాడనే అర్థము. ఈ రెస్టారెంట్ ఇప్పుడు ఎందుకు ఖాళీగా ఉందంటే స్పెషల్గా నా కోసమే ఓపెన్ చేశారు. ఈ రెస్టారెంట్ ఓన్లీ డిన్నర్ సర్వ్ చేస్తారనమాట 5 PM నుంచి. సరే మీ అందరికీ చూపించాలని ఈ టైంలో ఓపెన్ చేశారు. చెప్పాను కదా నా ఫేవరెట్ థింగ్స్ ఆర్డర్ చేస్తానని చెప్పి. ముందుగా వెజ్ నుంచి స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ షెఫ్ కూడా వచ్చి నేను జాయిన్ అవ్వాలి, కాకపోతే ఏదో ఇంపార్టెంట్ వర్క్ వచ్చి లాస్ట్ మినిట్లో ఆయన ఆగిపోయారు. అదర్వైజ్ ఆయనతో పాటే కలిసి వీడియో చేయాలనుకున్నాను, బట్ ఒక్కొక్కసారి టైం బ్యాడ్ ఉంటుంది అనమాట. ఆంధ్ర చిల్లీ గోబీ అనమాట, కాలీఫ్లవర్తో చేశారు. చాలా క్రేజీగా ఉంటుంది. ఇంత బ్యూటిఫుల్గా ప్లేట్ చేశారు చూడండి. ఒక కాలీఫ్లవర్ డిష్ని ఇంత బ్యూటిఫుల్గా ప్లేట్ చేయొచ్చు అని చెప్పి ఇది చూస్తేనే అర్థమవుతుంది. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉండిద్ది. ఆ సాస్ కానీ గార్నిష్ కానీ ప్రతి ఫ్లేవర్ మీకు తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా జిలేబీతో చాట్ చేయొచ్చు అని మీకు తెలుసా? ఇక్కడ వీళ్ళు చేశారు. అంటే స్వీట్ జిలేబీ కాదు, సేవరీ జిలేబీతో చాట్ అనమాట. ప్లేటింగ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేశారు. అలానే పైన ఈ రంగులుగా జిలేబీ. చాలా క్రేజీగా చేశారు. ఆ మింట్ సాస్ కానీ టామరిన్ చట్నీ క్రేజీగా ఉంది. మామూలుగా ఫుడ్ ఉండడం చాలా ఈజీ, కానీ ఇలా ఒక ప్లేటింగ్ చేసి దాన్ని విజన్లో పెట్టుకోవాలి, ఫ్లేవర్స్ డెవలప్ చేయడం చాలా కష్టం అనమాట. సో వంశీ, యూ రాక్డ్ ఇట్ మ్యాన్. కరకలాడుతూ అదిరిపోయింది. ఈ డిష్ మీలో చాలామందికి తెలుసు. నేను బిగ్ బాస్ హౌస్లో కూడా ఇదే రెసిపీ చేశాను. బాంగ్లా కోడి చిప్స్ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. చికెన్తో పాటు పొటాటో కలిపి ఫ్రై చేస్తాం. చాలా క్రేజీగా ఉండింది. చికెన్ జ్యూసీగా ఉండాలి, పైన పొటాటో క్రిస్పీగా ఉండాలి, పైన ఒక స్పెషల్ మసాలా చల్లారు. చాలా క్రేజీగా ఉండింది. ఉప్పుకి ఒక సామెత ఉంటుంది, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని చెప్పి. ఉప్పు వేసి డిష్ ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అలానే మన తెలుగు వాళ్ళకి బిర్యానీ అనమాట. ఏదో వండి ఇంప్రెస్ చేసినా పర్లేదు, బిర్యానీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఇష్క్లో బిర్యానీ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. నా ఫేవరెట్ బిర్యానీ నల్లి గోష్ బిర్యానీ అనమాట. వావ్, చూడండి ఒక ఫుల్ నల్లి పీసు. ఆహా, ఓపెన్ చేయగానే స్మెల్ అదిరిపోతుంది. ఈ ఫ్లేవర్ఫుల్ రైస్ పైన మంచిగా నల్లి పెట్టి బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పుతో గార్నిష్ చేసి ఇస్తారు. మటన్ చూడండి ఎంత జ్యూసీగా సక్యులెంట్గా ఉందో. కరిగిపోతుంది నోట్లో. నల్లి గోష్ బిర్యానీకి అలా ఉండాలి. ఇలా పీస్ నోట్లో పెట్టుకుంటే ముక్క కరిగిపోవాలి. వావ్, ఏదో ఫుడ్ రివ్యూలు చేస్తాను అనుకోకండి. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో, నాట్ ఎట్ ఆల్ రివ్యూ అనమాట. ఒక షెఫ్కి మిష్లిన్ స్టార్ అవార్డు వచ్చింది. సో నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా న్యూయార్క్ వచ్చినా కానీ కంపల్సరీగా ట్రై చేస్తారు. మన వంశీ లాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. టచ్ వుడ్ మళ్ళీ న్యూయార్క్ వస్తాము, మళ్ళీ వంశీతో పాటు కంపల్సరీగా వీడియో చేస్తాము. మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా న్యూయార్క్ వస్తే కంపల్సరీగా ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి. నాది గ్యారంటీ చాలా టేస్టీగా ఉండిద్ది. హోప్ఫుల్లీ ఎవ్రీవన్ లైక్స్ దిస్ వీడియో. న్యూయార్క్ వచ్చిన కంపల్సరీగా రండి, నా వీడియో చూపించండి వంశీకి. ఇష్క్ థీమ్ మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది, అందుకని నేను కూడా రెడ్ హుడ్ వేసుకొని వచ్చాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. న్యూయార్క్లో ఒకటే మజా ఏంటంటే మీరు ఎంత తిన్నా కరిగిపోతూనే ఉంటుంది. రోజుకి కనీసం మేము ఇద్దరం కలిసి 20,000 స్టెప్స్ అయితే ఈజీగా వేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఓన్లీ మోడ్ అనమాట. సో మీరు ఎంత తిన్నా పర్లేదు, బిందాస్గా నడిచేయండి, అరిగిపోతుంది.
పూర్తి న్యూయార్క్లో ఉన్న స్ట్రీట్ ఫుడ్ కవర్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక వారం 10 రోజులు పడుతుంది. ఫేమస్ ఫుడ్ అన్నీ ట్రై చేయడానికి. మీ లైవా అనుకుంటారా? ఇది మీ లైవానా? ఫేమస్ బన్స్ ఉంటాయండి ఇక్కడ. భయ్యా చైనాలో ఉన్నామా జపాన్లో ఉన్నాము? చైనా వచ్చాము మేము. అమెరికాలో చైనా స్ట్రీట్కి వచ్చాము. సో అమెరికాలో ప్రతి ఊరికి స్ట్రీట్ ఉంటుంది. ఫ్రెంచ్ స్ట్రీట్, చైనా స్ట్రీట్ అని చెప్పి, లిటిల్ ఇటలీ, లిటిల్ ఇండియా. సో ఇక్కడికి చైనా వాటికి వచ్చి బన్నులు ట్రై చేస్తున్నాము. ఇవాళ నేను న్యూయార్క్లో ద మోస్ట్ స్పెషల్ పర్సన్తో ఉన్నాను. సుబ్బా గారు. హీఈస్ అ పార్ట్ ఆఫ్ మాస్టర్ షెఫ్ USA. లైక్ గార్డెన్కి ఫేవరెట్ ఎవరైనా ఉన్నారంటే మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈయనే అనమాట. మన ఇండియన్ ఫుడ్తో గార్డెన్ రామ్సీని అదరగొట్టించారు. సో మీరు చాలామంది ఈయన వీడియోలు చూసి ఉంటారు. యూఎస్లో వాషెఫ్ ఈయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో మేము వచ్చామంటే కంపల్సరీగా మీకు మిమ్మల్ని కలిసి తినిపిస్తా అని చెప్పి ఫేమస్ న్యూయార్క్ ఫేమస్ ఫుడ్స్ తినిపించడానికి తీసుకొచ్చారు. సో ఇప్పుడు మేము అక్కడ మీ లీవాయ్లో మంచి రోస్టెడ్ బన్స్ తింటున్నాము. This is one of the famous pork bun, chicken bun, and anybody who comes here, they come to Chinatown, this is the place to come. Melewa is an Instagram too as well. Pranav, I met him with Vashef when I came to India. Amazing person, a fantastic chef as well, and all around world traveler. And I am very pleased to bring him up here. We're going to go to Little Italy after this, and then we're going to go to Little India, Jackson Heights in New York, which is the oldest Indian settlement in here, next to probably in Chicago and in San Francisco area. So probably how is the it? best food in New York till now. We tried. ఇప్పటిదాకా చాలా తిన్నాము. ద క్రంచ్, ద బ్రెడ్, ఎవ్రీథింగ్ సో ఫ్రెష్. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా రకాలు ఉంటాయి. చికెన్ ఉంటాయి, పోక్ ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్ లిటిల్ ఇటలీలో మేము జెలాటో తిన్నాక వచ్చాము. జెలాటో అంటే బేసిక్గా ఐస్ క్రీమ్ అనమాట. సో ఆయన చాలా కష్టపడి మమ్మల్ని ప్లేస్ తిప్పుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ న్యూయార్క్లో ఆ హైప్డ్ ఫుడ్స్ కాకుండా, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన ఫుడ్స్ కాకుండా ప్రాపర్గా లోకల్స్ ఏం తినాలి, టేస్టీగా ఉంటాయి. ఇది అనమాట. మేము నిన్న తిన్నాం కానీ అవన్నీ ఇన్స్టాగ్రామ్లో చూసుకొని వచ్చాం, మజా రాలేదు. ఇవి హైప్డ్ ప్లేసెస్. దీస్ ఆర్ అంటే లోకల్ వాళ్ళు చెప్తారు కదా, ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు లోకల్ వాళ్ళని అడగని వాడు కరెక్ట్ ప్లేస్ చెప్తారని, అలాంటిది అనమాట. సో ఇప్పుడు జెలాటో. సో యాజ్ యూజువల్ న్యూయార్క్లో ఏ షాప్లో అయినా లైన్ లేకుండా ఉండదు. పెద్ద లైన్ ఉంది. ఇలా రావాలి. బిల్లింగ్ కౌంటర్ లిటరల్గా ఇదే అనమాట. కాకపోతే ఇట్లోకి 20 మంది ఉన్నారు, అట్లోకి 20 మంది ఉన్నారు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత టోకెన్ తీసుకోవాలి. So we are in Little Italy in the place called Ferraro's. It's very famous for the gelato. It's an ice cream, but it's not made with the way milk ice cream is made. It's something like our kulfi, but it's an Italian gelato. Yeah. So there is about 20 flavors there. My favorite is coffee. We are going to try the same one. If they have coffee, if not, you can try coconut and vanilla or mango. Your choice. Okay. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, కానీ మనం ట్రై చేసేది ఆ క్యాపుచినో ఫ్లేవర్. ఆ లాస్ట్లో ఉంది చూడండి. ఇంకా బిల్ కూడా కట్టలేదు, అప్పుడే తినేస్తున్నాము. ఎందుకంటే ఐస్ క్రీమ్ తెచ్చుకున్న తర్వాత బిల్ కట్టాలి. దారిలో టైం వేస్ట్ చేయడం తింటున్నాం. ఇఫ్ యూ లవ్ కాఫీ యూ లవ్ దిస్. ఇదే అనమాట ఫేమస్ ప్లేస్. సో స్ట్రీట్లో ఉంటుంది, లిటిల్ ఇటలీలో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మామిడి కాఫీ నచ్చదు, కాఫీ బైట్ కానీ అంత స్ట్రాంగ్గా లేదు, చాలా సటిల్గా ఉంది, బాగుంది. లిటిల్ ఇటలీలో ఇటలీ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని, పాస్తాలు, పిజ్జా షాప్లు అన్నీ వరుసగా ఉంటాయి. We are now in Little Italy. They went to Ferrara's and they just had a lovely cappuccino gelato, very famous here. So up and down this Mulberry Street is all Italian settlement from the very early 1800s. So if you think about, if you see any mafia movies and other things, there'll be a lot of restaurants where things would happen. But nowadays, of course, it's a beautiful place where you can try multiple Italian food, very authentic. It's not like typical, Americanized version of it. The cheese and the meatballs and everything else, like, it'll be very authentic. Here. And New York pizza is also very famous, just like Chicago pizza. But New York pizza, the one they eat is pepperoni and cheese. That's pretty much the big slice. The slice will be this long. You fold it and you eat it with a hand. Never eat the pizza with a fork. All right. Yes. Okay. So we are driving on First Avenue northbound, and the UN building is right there at the riverside.
We're going underneath the East River now. Like if you take Lincoln Tunnel, you'll be going towards New Jersey, but that'll be underneath the Hudson River. This is underneath the East River. So we are here in a very unique place in Jackson Heights called Jackson Diner. It's one of the oldest Indian restaurant here. It's a new place. They used to have a big place on the other street. So Jackson Diner must have here is lamb chops and tandoori wings, spicy tandoori wings. Everything else is good as well, but that's what I come here for all the time. Cheers. Yeah, never do that again. Never do that again. You can see how juicy it is. Perfect sear. Lovely sear on both sides. And gently flavored. I sat in the bathroom for 2 hours. ల్యాబ్ చాప్స్ అయిపోయి ఇప్పుడు తందూరి వింగ్స్ వేడివేడిగా జ్యూసీగా ఉన్నాయి. ఆనియన్ కుల్చా దిస్ బటర్ నాన్ రైట్. Butter naan, malai kofta, goat biryani, and Raita. your regular jeera rice. You're growing boys, man. What do you- ఎదుగుతున్న పిల్లలమంట ఎక్కువ తినమంటున్నాడు. yes, yes. మటన్ బిర్యానీ Some raita here. Here you go. Yeah, let's just eat with the hand. రైతా కూడా ఎదిరిపోయింది. ఐ థింక్ అవర్ న్యూయార్క్ ఈవ్ హ్యాస్ కమ్ టు an end. We'll catch up soon, sir. This time with Vasha, Next with the summer whole you're squad. coming. Yes. Yes. We'll have a proper food vlog. Proper food tour for this. This time, Absolutely. yeah, we had so much fun. Absolutely, thank you so much for your time, sir. Wonderful. Vasha, you missed out so much. I asked him so many times to come and join us. Yes. Vasha చాలా సార్లు అడిగాను రాలేదైనా ఆనంద్ అని చెప్పి వెళ్ళిపోయారు. So we came, we met you, we had good time. So we'll come back again. We'll do more content. Absolutely. Awesome. Cheers. Bye.